తెలంగాణలో ఉనికి కోసమే బీఆర్ఎస్ నేతలు పోరాటం చేస్తున్నారంటూ విమర్శించారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. బీఆర్ఎస్లో కవిత, కేటీఆర్, హరీష్ రావు మధ్య పోరు జరుగుతుందని, వచ్చే ఎన్నికల నాటికి బీఆర్ఎస్ కనపడదన్నారు మహేష్ కుమార్ గౌడ్. మతం పేరిట రాజకీయాలు లబ్ధి పొందడం బీజేపీకి అలవాటైపోతుందన్నారు. రాజ్యాంగ పరిరక్షణ కోసం సంవిధాన్ బచావో కమిటీ వేస్తామన్నారు. 2026లో డీలిమిటేషన్ కమిటీ వేస్తామన్నారు మహేష్ కుమార్ గౌడ్. అదేవిధంగా మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. మంత్రి వ్యాఖ్యలు కావాలని వక్రీకరించారని స్పష్టం చేశారు మహేష్ కుమార్ గౌడ్. సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేసిన వారిపై కేసులు పెడతామని హెచ్చరించారు. ఇక సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారాలపై మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న విధానాన్ని తెలంగాణలో అమలు చేస్తామన్నారు. ఈ నెల 26, 27 తేదీల్లో టీపీసీసీ కార్యవర్గం ఖరారయ్యే ఛాన్స్ ఉందన్నారు. అలాగే తెలంగాణలో సీఎం మార్పు, ప్రతిపక్షాల తప్పుడు ప్రచారమైన తిప్పికొట్టారు. మహిళా కాంగ్రెస్ ఆందోళనపై మహేష్ కుమార్ గౌడ్ స్పందిస్తూ, మహిళా కాంగ్రెస్ ఆందోళన సర్వసాధారణమన్నారు ఆయన. మహిళలకు కాంగ్రెస్లో ఉన్న ప్రాధాన్యం మరే పార్టీలో లేదని చెప్పారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి హరీష్ మనకి ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. హరీష్, చెప్పండి. రైట్, థ్యాంక్ యూ రాజశేఖర్. పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒకవైపు ప్రతిపక్ష పార్టీలకు సంబంధించి కూడా చేస్తున్న తప్పుడు ప్రచారాలకు సంబంధించి కూడా ఆయన ఏదైతే తిప్పికొట్టే వ్యాఖ్యలు అయితే చేసిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇంకా మొత్తంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పిసిసి కార్యవర్గ కూర్పు కావచ్చు, మంత్రివర్గ విస్తరణ పైన కూడా ఈ రోజు ఒక క్లారిటీగా సమాధానం ఇచ్చేందుకు కూడా మహేష్ కుమార్ గౌడ్ ఏదైతే ఈ వ్యాఖ్యల పైన కూడా క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తాయి. ఎందుకంటే మంత్రివర్గ విస్తరణకు సంబంధించి దాదాపుగా పలు దఫాలుగా మంత్రివర్గకు సంబంధించి కూడా విస్తరణ వాయిదా పడుతూ వస్తుంది. ఇప్పటికే సంవత్సరం పూర్తయిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పడ్డ తర్వాత విస్తరణకు సంబంధించి కూడా మరొక 4 బెర్తులు ఖాళీగా ఉండబోతున్నాయి. ఆ 4 బెర్తులకు సంబంధించి కూడా మంత్రివర్గ విస్తరణ చేసేందుకు కూడా పలుమార్లు కసరత్తు చేసిన నేపథ్యం అయితే కనిపించింది. కొన్ని సమీకరణల దృష్ట్యా కూడా అది వాయిదా పడుతూ వచ్చింది. ఇప్పుడు సంబంధించి కూడా ఈ రోజు నిజామాబాద్ లో పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సంబంధించి కూడా మీడియా సమావేశంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మంత్రివర్గ విస్తరణకు సంబంధించి ఈ నెల ఏదైతే చివరి వారంలో లేదంటే వచ్చే నెల మొదటి వారానికి సంబంధించి కూడా మంత్రివర్గ విస్తరణ ఉండబోతున్నట్టుగా కూడా చెప్పిన నేపథ్యం ఉంది. కొన్ని సమీకరణల వల్ల కూడా ఇన్ని రోజులు మంత్రివర్గ విస్తరణ ఆగిపోతూ వస్తుంది. దీనికి సంబంధించి కూడా పూర్తిగా సీఎం రేవంత్ రెడ్డి బాధ్యతగా తీసుకుంటారు. మంత్రివర్గ విస్తరణకు సంబంధించి కూడా ఎవరెవరికి చోటు కల్పించాలన్న పైన కూడా సీఎం రేవంత్ రెడ్డితో పాటు అధిష్టానం తీసుకున్నట్టుగా కూడా వ్యాఖ్యలు చేశారు. దాంతో పాటుగా పిసిసి కార్యవర్గానికి సంబంధించి, ఎందుకంటే మొన్న పిసిసి కార్యవర్గం పైన కూడా మహేష్ కుమార్ గౌడ్ ఢిల్లీకి వెళ్లారు. అక్కడ సంబంధించి కూడా పూర్తిగా కసరత్తు పూర్తయినట్టుగా తెలుస్తా ఉన్నది. పిసిసి కార్యవర్గానికి సంబంధించి కూడా ప్రకటించేందుకు సిద్ధంగా ఉన్నట్టుగా కూడా వ్యాఖ్యలు చేశారు. ఈ నెల 26, 27 ఈ 2 తేదీలకు సంబంధించి కూడా కార్యవర్గ ప్రకటన ఉండబోతున్నట్టుగా చేసిన ఆయన కూడా మీడియా ముఖంగా కూడా మీడియా సమావేశ వేదిక కూడా చెప్పిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. దాంతో పాటుగా తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కూడా 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత కూడా పూర్తి స్థాయిలో ఆ పార్టీ ఇప్పుడు కొనసాగుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం పైన, కాంగ్రెస్ పార్టీ పైన కూడా తప్పుడు ప్రచారాలు చేస్తా ఉన్నది. ఒకవైపు ఉనికి కోసమే రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ తహతహలాడుతుంది. వచ్చే ఎన్నికల నాటికి ఖచ్చితంగా తెలంగాణలో ఉండబోదు అని కూడా స్పష్టంగా చెప్పిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. దాంతో పాటుగా మొన్న ఏదైతే వరంగల్ ఒక అభివృద్ధి కార్యక్రమానికి సంబంధించి కూడా మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలకు సంబంధించి కూడా బీఆర్ఎస్ ప్రతిపక్ష పార్టీలు తప్పుడు ప్రచారాలు చేస్తా ఉన్నాయి. దాన్ని మార్పింగ్ చేసి సోషల్ మీడియా వేదిక కూడా దుష్ప్రచారం చేశారన్నట్టుగా కూడా చెప్తున్న నేపథ్యం. దీనిపైన కూడా మంత్రి కొండా సురేఖ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయబోతున్నట్టుగా కూడా చెప్పిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. దీంతో పాటుగా అంటే మొత్తంగా ఇక్కడ ఏదైతే బీఆర్ఎస్ పార్టీ తప్పుడు ప్రచారాలు కావచ్చు, మంత్రి కొండా సురేఖకు సంబంధించి కూడా ఏదైతే వ్యాఖ్యలను మార్పింగ్ చేసి తప్పుడు ప్రచారాలు సోషల్ మీడియా ద్వారా కూడా ప్రచారం చేస్తున్నట్టుగా కూడా చెప్పిన నేపథ్యం అయితే ఉంది. దాంతో పాటుగా డీలిమిటేషన్ కి సంబంధించి నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించి కూడా రాష్ట్ర ఏదైతే దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి కూడా దీని
డీలిమిటేషన్ వ్యతిరేకిస్తూ వస్తున్న దాంట్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి కూడా డీలిమిటేషన్ తో నష్టపోతాయని కూడా చెప్పిన నేపథ్యం రైట్. ఒకటి అంటే ఒకటి డీలిమిటేషన్ అంశాలు చాలా కీలకంగా, అంటే చాలా కీలక నిర్ణయాలు సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారానికి సంబంధించి అంటే మధ్యప్రదేశ్లో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న విధానాన్ని అవలంబిస్తామని చెప్తున్నారు. ఎప్పటి నుంచి ఏమైనా క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుందా? కేవలం హెచ్చరికలుగానే చూడాల్సిన అవసరం ఉందా? ప్రభుత్వం ఆ దిశగా వెళ్ళబోతుందా? అయితే ఖచ్చితంగా, ఎందుకంటే ఈ తప్పుడు ప్రచారాలు సోషల్ మీడియా వేదిక కూడా చాలా వరకు తప్పుడు ప్రచారాలు జరుగుతా ఉన్న నేపథ్యంలో ఒకవైపు హెచ్సియు సంబంధించిన వివాదం కావచ్చు, మరోవైపు కొన్ని సందర్భాలు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి కూడా కొంతమంది వ్యాఖ్యలను కూడా వక్రీకరించి దాన్ని మార్పింగ్ చేసి సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ చేసిన దాఖలాలు ఉన్నాయి. దానిపైన కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా ఉన్నది ఇప్పుడు ఈ అంశానికి సంబంధించి. ఎందుకంటే మంత్రి కొండా సురేఖ అంశానికి సంబంధించి కూడా గతంలో ఈమె చేసిన వ్యాఖ్యలకు సంబంధించి కూడా అప్పుడు మార్పింగ్ చేశారు, సోషల్ మీడియా ద్వారా కూడా ప్రచారం జరిగింది. కాబట్టి దీని ఎట్టి పరిస్థితుల్లో కఠినంగా దీనిపైన చర్యలు ఉండబోతాయన్నట్టు కూడా ఆయన వ్యాఖ్యలు చేసిన నేపథ్యం. దాంట్లో భాగంగానే సైబర్ క్రైమ్ కి పిఎస్ లో ఫిర్యాదు చేయబోతున్నట్టు కూడా చెప్పిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. ఇక రాజ్యాంగ పరిరక్షణకు సంబంధించి కూడా ఒక కమిటీ వేయబోతున్నారు, డీలిమిటేషన్ కి సంబంధించి కూడా ఒక కమిటీ వేయబోతున్నట్టుగా కూడా చెప్పిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఈ రోజుకు సంబంధించి కూడా ప్రతిపక్షాలకు ధీటుగా పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఏదైతే వ్యాఖ్యలు చేశాడు, ప్రతిపక్షాలకు సంబంధించి కూడా ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి వచ్చే ఎన్నికల నాటి కూడా బీఆర్ఎస్ పార్టీ కనుమరుగవుతుంది. ఇక బీఆర్ఎస్ పార్టీలో కేటీఆర్, హరీష్ రావు, కవిత మధ్యలో పోరు జరుగుతుంది. దీంట్లో పూర్తిగా ఆ పార్టీకి సంబంధించి కూడా ఉండబోదు వచ్చే ఎన్నికల నాటికి అనేది కూడా స్పష్టంగా చెప్పిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి ఇక వచ్చే భవిష్యత్తుకు సంబంధించి కూడా మరొక కాంగ్రెస్ పార్టీ విధానాలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికలకు సంబంధించి కూడా ఇప్పటి నుంచే సిద్ధం అవుతున్నట్టుగా కూడా ఆయన ఒక ఇండికేషన్ ఇచ్చిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. రాజశేఖర్. రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ హరీష్. మాకు లేని బాధ మీకెందుకు? మేము, మా ముఖ్యమంత్రి, మా మంత్రులంతా కూడా సఖ్యతతో మా ఎజెండా ఒకటే. ఎన్నికలకు ముందు మనం ఏమేమి వాగ్దానాలు ఇచ్చామో అవి పూరించడమే. ఆ దశగానే ప్రయత్నం జరుగుతూ ఉంది. మా దగ్గర ఏ సమస్య లేదు. మరి వారెందుకు సమస్య తీసుకుంటూ తెలియదు. వివరంగా చెప్పింది ఆమె. పోయిన బీఆర్ఎస్ టైంలో మంత్రులు తీసుకున్నటువంటి కమిషన్లు మాట్లాడితే ముందు వెనక తోకలు కట్ చేసి దాన్ని ఎడిటింగ్ చేసి దాన్ని కేర్ చేస్తున్నప్పుడు కొండా సురేఖ గారు మాట్లాడింది వేరు, సోషల్ మీడియాలో వస్తుంది వేరు. అంటే మొండేమో తోక కట్ చేసేసరికి అదేమైపోయింది, మొత్తానికి డిఫరెంట్ అని తీసుకుని. అందుకే ఇప్పుడు సోషల్ మీడియా వాళ్ళు ఎవరైతే దీన్ని పెట్టినారో వాళ్ళ మీద సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్లో ఆమె కేసు చేయడం జరుగుతుంది. ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ పని అయిపోయింది. చాలా సందర్భాలు చెప్పాను. ఇప్పుడు ఉనికి కోసం ఏదో తాపత్రయపడుతుంది తప్ప బీఆర్ఎస్ ఇంకా ప్రజలు ఆదరిస్తారని నేను అనుకోవట్లేదు. అక్కడ మూడు ముక్కల ఆట నడుస్తూ ఉంది. కవితకి కేసీఆర్కి, కవితకి కేటీఆర్కి, కేటీఆర్కి హరీష్ రావుకి అసలు ఏమాత్రం సొగసకుండా ఇబ్బడి ముబ్బడిగా అక్కడ ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇవన్నీ తెలుసుకొని కేసీఆర్ గారు ఫామ్ హౌస్కే పరిమితం అయిపోయినారు. ఈ దశలో ఆ ఇబ్బందులు ఎందుకని ఇంకా వాళ్ళు ప్రజల గురించి ఆలోచించే పరిస్థితి ఎక్కడ ఉంది. అదే మళ్ళీ అధికారంలోకి వస్తామని చెప్పుకుంటే పగడికాల కంటే ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. మొన్న కూడా బీజేపీ నాయకుడు మా మిత్రుడే కానీ అసలు ఏం మాట్లాడి అర్థమవుతలేదు. బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ ఒకటే ఉన్నాయి. ఆ ఒకటున్న పార్టీ అక్కడి నుంచి వచ్చి మాత్రం ఎందుకు కలుస్తుంది? మా